అన్ని బాగానే ఉంది. సెకండ్ హాఫ్ బాగుంది. బాగున్నాయి చాలా. బాగుంది. సినిమా అయితే చాలా మంచి ఎలివేషన్స్ అయితే గూస్ బాన్స్ అసలు మెయిన్ ఎలివేషన్స్ గురించి చెప్పాలా. అసలు ప్రభాస్ అని ఎక్కడ దగ్గర కొన్ని సీన్లు ఆపుతాడన్నమాట ఫ్రెండ్. అవి కానీ అమ్మ మాట గురించి కూడా కట్టుబాటి కొన్ని ఫైట్స్ చేయకుండా అయితే అబ్బా అబ్బా ఏమి అసలుకి చెప్పకూడదు. సెకండ్ హాఫ్ మాత్రం పీక్స్ ర్యాంపులో ఉందన్నమాట. మనకు లాస్ట్లో ఎండ్ స్క్రీన్స్ కూడా చూడండి. ఎందుకు వీళ్ళు పెద్ద శత్రువులు అవుతారు ఏం కథ అనేది అయితే చాలా బాగుంది సినిమా అయితే మంచిగా. అంటే మరీ వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ భారీ పెట్టుకుపోయి మాకు బాగాలేదురా అని అంటే ఇంకా నేనేం చెప్పలేను. అదే నేను చెప్తున్నా కదా, నేను అదే. ఎందుకంటే ఇంకోటి వాళ్ళు ప్రమోషన్ చేయకుండా ఇంత అయిపోయిందంటే మామూలు విషయం కాదు. సెకండ్ హాఫ్లో కూడా బాగుంటుంది. ఎందుకంటే ఆ నరేషన్ మీనా అని అవన్నీ ఫైట్ ఒకటి మాంకాలి ముందర ఫైట్ జరుగుతుంది. అది మాత్రం మస్తుగా ఉంటే గూస్ బంప్ సీన్స్. ఇంకా మాట అంటే లాగ్ అంటే ఇంకా మామూలు ఎవడో ఎవరికి అనిపించవచ్చు. ఫస్ట్ హాఫ్ ఒకేలా అంటే పద్ధతి అయితే చూస్తే డైలాగ్ చెప్పాలి నా బ్రో. నేను ఇది అగ్గితో రక్తం ఏదో ఉందన్నా అదొకటే నాకు తెలుసు. మిగతా నిన్నెవడు ముట్టుకోలేదు. ఇంక ఈ డైలాగ్ తెలుసు అన్న. కేజీఎఫ్ చూసినాము, ఉగ్రం చూసినాము. ఉగ్రం అంటే కన్నడలో ఉందిలే. ఆ సినిమాలు చూసినాము ఎట్లా ఉంది ఏం కథ. మన కేజీఎఫ్లో ఉన్న ఎలివేషన్ కన్నా దీంట్లో మాత్రం సూపర్గా ఉన్నాయి. చాలా బాగుంది, మంచిగా ఉన్నాయి. రేటింగ్ 5.5. చెప్తున్నాను జరుగుతుందని చెప్పు బ్రో. 2000 కోట్లు మొత్తం అయ్యి 2000 కోట్లు కలెక్ట్ చేస్తాను నేను చెప్తా ఉన్నాను. మీరు చెప్పండి. గట్టిగా చెప్పాలి. అయ్యో కొయ్యో జరిగేది చెప్తా, జరగబోయేది చెప్తా అమ్మా. కొయ్యో 2000 కోట్లు కలెక్ట్ చేసి దంగల్ రికార్డులు దర్చి పొట్టిపోతుంది. యా సినిమా బాబాలు బద్దలు కొట్టిపోతుంది. యా రికార్డులు ఉండవమ్మా. ప్రభాస్ అన్న డైనోసార్ కి ఏది అడ్డం లేదు. డైనోసార్ అంటే ప్రపంచాన్ని వెళ్ళినట్టు ఇప్పుడు సినిమా ప్రపంచాన్ని మొత్తాన్ని ఏలేసి పడేస్తాడమ్మా మన ప్రభాస్ అన్న. మంచిగా చూడండి, ట్రోల్ చేయకండి. మళ్ళీ మీరు ట్రోల్ చేసి నా కొడుకులకి దండం పెడతారా నాయన. మీరు యాది వదలరు, మీరు 50 ఎక్కువ పెట్టుకొని పోతారు, సంఖ నాకిస్తారు. అదొకటే. ఇదే జరుగుతుంది. 2000 కోట్లు ఇదో చూసుకొని ఫస్ట్ రోజుకే ఈ రోజుకే బద్దలు కొట్టిపోయినాయి కదా, మస్తు కొట్టు. ఇంకా నేను ఎక్కువ మాటలు చెప్పకూడదు. మీరు పోయి సినిమా చూడండి. ఎల్కేజీ సినిమా భయ్యా, ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది. మామూలుగా లేదు, చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్రభాస్కు 100 కోట్లు ఇవ్వడం అవసరమా అనుకున్నా, కానీ 100 కోట్లు కాదు 1000 కోట్లు ఇచ్చినా కానీ తక్కువేనా ఇప్పుడు అనుకుంటున్నా. ప్రభాస్కి 100 కోట్లు ఒక సినిమాకి ప్రభాస్కి 100 కోట్లు ఇవ్వడం అవసరమా అనుకున్నా, కానీ ఈ సినిమా చూసిన తర్వాత 1000 కోట్లు ఇచ్చినా కానీ తక్కువనే. ఒక ప్రొడ్యూసర్ లెక్క పెట్టుకోలేక చచ్చిపోలే డబ్బులు. అన్నీ బాగున్నాయి. మదర్ సెంటిమెంట్ బాగుంది, ఫ్రెండ్ సెంటిమెంట్ బాగుంది, ఫైట్స్, లుక్స్, సాంగ్స్, మ్యూజిక్ చాలా బ్రహ్మాండంగా ఉంది. నేను ఇన్ని రోజులు ఏమనుకున్నా అంటే బాహుబలి మించిన సినిమా రాదు లేదనుకున్నా. ఎందుకంటే బాహుబలి సినిమా తర్వాత చాలా సినిమాలు పోయినాయి అయినాయి. ఆ తర్వాత ఇక ఆయన పని అయిపోయిందని నేను కూడా అనుకున్నా, చాలామంది అనుకున్నారు. కానీ ఈ సినిమా పోయిన తర్వాత అంత సినేం లేదు అనుకున్నా. ఇది నా పర్సనల్, నా వ్యక్తిగతం. నేను ఒక మా అమ్మ కూలి పని చేస్తుంది, మా నాన్న కూలి పని చేస్తాడు, నేను కూడా కూలి పని చేస్తా. కానీ ఈ కూలి బతుకులు ఎన్నాళ్ళు మార్పు రావాలనే ఉద్దేశంతో 2004లో సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అవకాశాలు లేక సినిమా థియేటర్లు అమ్మటి, ఐమాక్స్ అమ్మటి, ఆఫీసుల పడి తిరుగుతున్నా. కానీ ఒక కామన్ మ్యాన్కి సినిమాలో అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు. కనీసం బిగ్ బాస్ పోతానన్నా బిగ్ బాస్ ద్వారా సినిమా అవకాశాలు వస్తాయని చెప్పేసి ఇది పెట్టేసుకున్నాం. ఈ సినిమాలో ఉందన్న ఫ్రెండ్షిప్ బాండింగ్ ఇంతవరకు ఫుల్ లెంత్లో ప్రభాస్ తోటి ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చూడలేదు. మూవీ అయితే నిజంగా పృథ్వీరాజ్ మూవీలో బెస్ట్ వచ్చి యాక్షన్ సీన్లు అన్న. ఎందుకు చూడాలంటే ఫైట్స్ కానీ యాక్షన్ కానీ ఇంతవరకు ప్రభాస్ని ఈ రకంగా ఎప్పుడు చూసి ఉండరు. ఇది ఫస్ట్ టైం ప్రభాస్ని అందులో చూపించిన యాక్షన్ ఫైట్లు కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. బాహుబలి రికార్డులు బ్రేక్ చెప్తున్నా కదన్నా. న్యూ ఇయర్కి వస్తాము కేకు, బాహుబలి కేజీఎఫ్ రికార్డులు అన్ని బ్రేక్ లేదన్న లేదు. డైరెక్టర్ సేమ్ డైరెక్టర్ కాబట్టి కొద్దిగా ఫీల్ లో ఉంటారు కాబట్టి అట్లా అనిపిస్తుంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ బాగుంది. ప్రభాస్ యాక్టింగ్ అయితే చాలా బాగా చేశాడు. బెస్ట్ అంటే మెయిన్ డ్రామా మూవీలో ఇద్దరు ఫ్రెండ్షిప్ బాండ్ అనేది చాలా బాగా చూపించాడు. అండ్ ఎలివేషన్ సీన్స్ ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ ఎవ్రీథింగ్. ప్రభాస్ ఎంట్రీ వచ్చిన ప్రతిసారి అందరికీ గూస్ బంప్స్ వస్తాయి.
ఆ లెవెల్ ఆఫ్ కంటెంట్ అసలు చాలా బాగా ఫైట్స్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగా చేశాడు. అండ్ ఆల్మోస్ట్ ఫ్లాప్స్ తర్వాత ప్రభాస్కి ఇది చాలా మంచి కంటెంట్, ఆ కట్అవుట్కి తగ్గ కంటెంట్ వచ్చింది. సో అది మెయిన్ ఇంపార్టెంట్ దీనికి. కేజీఎఫ్కి ఏం లింక్ లేదు బ్రో, కేజీఎఫ్కి ఇంకా 10 times ఇంటూ 10 times అంత లెవెల్ ఆఫ్ డీటెయిలింగ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రశాంత్ నీల్ చాలా బాగా చేశాడు ఈ మూవీలో. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.